ఐపీఎల్లో గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ను ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ బౌలర్ల దాటికి 8 ఓవర్లలోనే కేవలం 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పంజాబ్ మేనేజ్మెంట్ ముషీర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు పంపింది. అయితే గ్రీజులోకి వచ్చిన ముషీర్ తొలి బంతిని ఎదుర్కొనేందుకు గార్డు తీసుకుంటుండగా ఆ సమయంలో స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వాటర్ అందించే బాయ్ ను బ్యాటింగ్ కు పంపారు అన్నట్లు చులకనగా నవ్వుతూ సైగ చేశాడు. ఒక స్టార్ బ్యాటర్ అయి ఉండి కోహ్లీ ఒక యువ ఆటగాన్ని ఇలా అనడం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. అయితే ముషీర్ ఖాన్ బ్యాటింగ్ కు వచ్చే సమయంలో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కుప్పకూలిన పరిస్థితిలో ఉంది. అప్పుడు గ్రీజులోకి వచ్చిన ముషీర్ ఖాన్ ను పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా ఉండేందుకు అతడి మనసును మళ్లించే ప్రయత్నంలో భాగంగా కోహ్లీ ఇలా చేసి ఉంటాడని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆర్సీబీ అభిమానులు మాత్రం ఈ సీజన్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ తన బ్యాటును ముషీర్ ఖాన్ కు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముషీర్ కు కూడా విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్ అని గుర్తు చేస్తూ కోహ్లీ ఓ అన్నలా తమ్ముడు లాంటి ముషీర్ ను ఆట పట్టించడంలో తప్పేముందని సమర్థించారు. కాగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ముషీర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 3 బంతులు ఎదుర్కొని సుయాష్ శర్మ బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు వరకు ముషీర్ కేవలం డ్రింక్స్ అందించడానికే పరిమితమయ్యాడు.